ఇప్పుడు వీడియోస్ చూసేవాళ్ళు కానివ్వండి, లేదంటే నాకు పర్సనల్‌గా కాంటాక్ట్ అయ్యే వాళ్ళైనా 99% ఈ ఫేస్‌బుక్ అకౌంట్ లాక్ ప్రాబ్లమ్‌తోనే కాంటాక్ట్ అవుతున్నారు. అందులో మళ్ళీ ఈ విధంగా గెట్ కోడ్ ఆన్ యువర్ ఫోన్ అని వస్తది. గెట్ కోడ్ బై ఈమెయిల్ అని వస్తది. ఈ 2 ఆప్షన్స్‌తోని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఫేస్‌బుక్ అకౌంట్‌ని అన్‌లాక్ చేసుకోలేకపోతున్నారు కాబట్టి మనకి కాంటాక్ట్ అవుతున్నారు. అదేంటి ఈమెయిల్, ఫోన్ నంబర్ వస్తే క్లిక్ చేస్తే దానికి కోడ్ వస్తది. అకౌంట్ ఓపెన్ అయిపోతది కదా అని మీకు అనిపించచ్చు. కానీ ఇక్కడనే ఉన్న ట్విస్ట్ ఏంటి అంటే ఈ అకౌంట్స్ అన్నీ కూడా కొన్నవి అయి ఉంటున్నాయి. వేరే వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి కొనుక్కుంటున్నారు గేమ్ ఆడడం కోసం. దానివల్ల ఇక్కడ ఫోన్ నెంబరు, అలాగే ఇందాక మనకి గెట్ కోడ్ బై ఈమెయిల్ ఉంది కదా, ఈ ఈమెయిల్ అనేటివి ఎవరివి ఉంటున్నాయి అంటే అకౌంట్ ఎవరైతే అమ్మిలో వాళ్ళవి ఉంటున్నాయి. మరి అమ్మిన వాళ్ళు ఊరికే మనకు అన్ని కోడ్లు చెప్పుకుంటుంటారా? ఏమీ చెప్పుకుంటుండరు. ఏమైనా చెప్పినామనంటే అకౌంట్ వాళ్ళు దొబ్బేసుకునేటట్టుగా ఉంటుంది కాబట్టి మనం వాళ్ళని మళ్ళీ అడగము. మరి ఇక్కడ నుంచి మనం అన్లాక్ చేసుకోవాలి అని అంటే సో ఈ లాక్ పడే రీజన్ కూడా ఎలా ఉంటుందంటే అకౌంట్ కొనుక్కున్న తర్వాత మనము నెంబర్ కానీ ఈమెయిల్ కానీ యాడ్ చేసుకుంటూ ఉంటే ఇలా లాక్ పడుతుంది. అన్లాక్ ఆప్షను వాళ్ళ ఫోన్ నెంబర్కే వాళ్ళ ఈమెయిల్కి అడుగుతుంది. ఇలా ఒక్క అకౌంట్స్ కాదండి, దాదాపు ఒక 4-5 అకౌంట్స్ అయితే నేను ఈ ఒక్క రోజులనే చూసిన. మీకు ఆ రికార్డింగ్స్ కూడా మీకు చూపిస్తా. ఇప్పుడు మొత్తానికి మరి ఇలా మన దగ్గర లేని నెంబర్కి ఈమెయిల్కి గెట్ కోడ్ ఆప్షన్ వస్తూ ఉంటే మనము ఈ అకౌంట్ని ఎలా అన్లాక్ చేసుకోవాలి అనేదే ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా చూపిస్తాను. సో ఫస్ట్ మీరైతే ఏం చేయాలి, ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను ఒక అకౌంట్కి అయితే చూపిస్తున్నాను. వేరే వాళ్ళ నెంబర్కి వేరే వాళ్ళ ఈమెయిల్కి గెట్ కోడ్ ఆప్షన్ వస్తూ ఉంటే అక్కడ నుంచి వెళ్ళి మన ఫోన్ నెంబర్కి లేదంటే మన జీమెయిల్కి ఈ గెట్ కోడ్ అనే ఆప్షన్ రావడానికి చేయాల్సిన ప్రాసెస్ ఏంటిదంటే ఫస్ట్ అయితే మీరు అకౌంట్ని అయితే మాత్రము క్రోమ్లోనే లాగిన్ కండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఒక ఫోటో తీసుకోండి. అలాగే ఇక్కడ నెంబర్ ఉంది కదా గెట్ కోడ్ ఆన్ యువర్ ఫోన్ అని, ఈ నెంబర్ దగ్గర ఫోటో తీసుకోండి. ఈ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆప్షన్ మనము నో లాంగర్ పోయేలాగా చేసుకోవాలి. ఏముంది ఇక్కడ గెట్ కోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ టైప్ ఆర్ ఎంటర్ పేస్ట్ అని ఉంది కదా, ఇలా మనము ఏదైనా ఒక కోడ్ ఎంటర్ చేసుకొని ఫస్ట్ దీన్ని పోయేలాగా ట్రై చేసుకోవాలి. సో మరి ఇలాంటి ఈజీ టిప్స్ అన్నీ కూడా మీకోసం నేను చాలా వీడియోస్ అయితే చేస్తున్నాను. మరి వీడియోస్ని లైక్ చేస్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఇంకా డిఫరెంట్గా ఉన్న ప్రాబ్లమ్ అకౌంట్స్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది కూడా మీరు తెలుసుకొని మీ ప్రాబ్లమ్ని మీరైతే ఈజీగా సాల్వ్ చేసుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ నేనైతే ఎంటర్ చేస్తూనే ఉన్నాను. సో ఫస్ట్ టైం వీళ్ళ అకౌంట్ లాగిన్ అవ్వడం కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. సెకండ్ థర్డ్ టైం అయితే మాత్రం ఆటోమేటిక్గా 2-3 సార్లు ఎంటర్ చేయగానే మనకైతే పోతుంది. పోయింది చూడండి. యూ హ్యావ్ టూ మెనీ టైమ్స్ చూజ్ అనదర్ అవైలబుల్ ఆప్షన్ టు ట్రై అగైన్ అని చెప్తుంది. పైన మనకి ఇప్పుడు గెట్ కోడ్ బై ఈమెయిల్ అని చూపిస్తుంది కదా. సో ఈ ఈమెయిల్ అనే ఆప్షన్ని కూడా మనం ఏం చేయాలి, ఈ గెట్ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ దగ్గర కూడా మనం ఒక ఫోటో అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ గెట్ కోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ మనకి ఎంటర్ కోడ్ అని ఉంటుంది కదా, సేమ్ ఇక్కడ కూడా ఏదైనా ఒక నెంబర్ అనేది మనం ఎంటర్ చేసి కింద సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే అది ఎలాగో ఇన్కరెక్ట్ కోడ్ అనే అంటుంది. ఎందుకంటే మనకి కరెక్ట్ అయింది ఏం రాదు కదా, తెలియదు. కాబట్టి ఒక అంచనా వరకు మాత్రమే 8 లెటర్స్ నెంబర్స్ అనేది ఎంటర్ చేసుకొని దీన్ని మనము పోయేలాగా మనం ఇలా సబ్మిట్ అంటూ ఉండాలి. ఇది కూడా 4-5 సార్లు ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ కూడా మనకి గెట్ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ నో లాంగర్ అవైలబుల్లోకి వెళ్ళిపోతుంది. ఇవి టోటల్గా పోయిన తర్వాతనే మనం అనేది న్యూగా ఆప్షన్ రావడానికి మనం ట్రయల్స్ అనేది చేయాలి. అంతేగాని ఇవి ఇక్కడ ఇలానే ఉంచుకొని ట్రై చేస్తే ఎవరికైతే ఆప్షన్ చేంజ్ అవుతలేదు. ఎందుకంటే చాలా అకౌంట్స్కి చూసినాం అట్లా కూడా పోయింది. ఇప్పుడు ఈ ఆప్షన్ కూడా పోయింది కదా, ఇక్కడ నుంచి కూడా దీన్ని అయితే ఒక ఫోటో తీసుకోండి. తీసుకున్న తర్వాత మన మెయిన్ అకౌంట్ ప్రొఫైల్ అకౌంట్ది ఉంటుంది కదా, సో దాని దగ్గరికి కూడా వెళ్ళేసి ఈ మెయిన్ ప్రొఫైల్ ఫోటో కూడా తీసుకోండి. మీకు ఎగ్జాంపుల్కి ఈ అకౌంట్ చూపిస్తున్నా, కానీ ఇంకా వీడియో రికార్డింగ్లో చూసారు కదా ఎంతోమందికి సేమ్ ఇదే ప్రాబ్లం అయితే రిపీట్ అవుతూ ఉంది. సో మీరేం చేయండి, పైన సెర్చ్ బార్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత సో ఇలాగా రిపోర్ట్ అండ్ ఇష్యూ విత్ హోమ్ పేజ్ ఆర్ న్యూస్ ఫీడ్ అని చూపిస్తుంది కదా, ఇలా మీరు సర్చ్ బార్లో టైప్ చేసి ఫస్ట్ కనిపిస్తున్న ఫేస్బుక్ అనే దాని కింద మనకి ఇది ఉంటుంది, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక ఈ పేజ్ మీకు ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ నుంచి అని మీరేం చేయాలంటే ఇక్కడ మన సబ్జెక్ట్ అని ఉంది కదా, ఇక్కడ మై అకౌంట్ హ్యాస్ బీన్ లాక్డ్ అనేది రాసుకోవాలి. ఈ చూస్ ఫైల్ అనే దగ్గర దీని మీద క్లిక్ చేసుకుంటే డైరెక్ట్గా మన ఫోన్ స్టోరేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. అలాగే కెమెరా కూడా అడుగుతుంది, కానీ మనకు అది అవసరం లేదు. ఎందుకంటే మనము ఇందాక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి ఇప్పుడు మనము మన అకౌంట్ లాక్, దాని తర్వాత గెట్ కోడ్ ఆన్ ఫోను, గెట్ కోడ్ బై ఈమెయిల్ అని చూపించిన ఆప్షన్ని, అలాగే
ఇక్కడ నో లాంగర్ అవైలబుల్లోకి వెళ్ళిన తర్వాతది ఈ చివరికి మనకి అకౌంట్ ఎలాంటి ప్రొఫైల్ చూపించకుండా గెట్ స్టార్టెడ్ రాకుండా ఉన్న ఫోటో ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే అన్న తర్వాత ఇక్కడ మన కాంటాక్ట్ ఈమెయిల్ అడ్రస్ అంటే ఒకవేళ ఇప్పుడు ఈ అకౌంట్కి మీ ఈమెయిల్ లింక్ అయింది, అది వర్కింగ్లో ఉందంటే అది ఇచ్చేసేయండి, లేదంటే మీ ఫోన్లో వర్కింగ్లో ఉన్న ఈమెయిల్. ఇక ఇంపార్టెంట్ ఏంటంటే డిస్క్రిప్షన్ మీరు ఎలా రాయాలి అని అంటే మీకు అకౌంట్ అన్లాక్ ఆప్షన్ గెట్ కోడ్ ఆన్ ఫోన్, గెట్ కోడ్ బై ఈమెయిల్ అని వస్తుంది. కానీ ఆ రెండు కూడా మా దగ్గర వర్కింగ్లో లేవు. కాబట్టి మాకు ఫేస్బుక్ అకౌంట్ అన్లాక్ చేసుకోవడానికి వేరే ఆప్షన్ ఇవ్వండి. వేరే ఆప్షన్ ఏంటిది, ఇప్పుడు మీ అకౌంట్కి లింక్ అయిన డీటెయిల్ ఏంటిది, ఫోన్ నెంబర్ ఉందా, ఈమెయిల్ ఉందా, ఏంటిది అనేది రాసి ఆ కింద దానికి గెట్ కోడ్ ఆప్షన్ ఇవ్వండి అని పెట్టేసి మీ నేము అలాగే ఇప్పుడు మీ అకౌంట్కి లింక్ అయిన డీటెయిల్ ఏంటి అనేది ఫిల్ చేసుకోవాలి. మొత్తం కూడా ఇలా ఫిల్ చేసిన తర్వాత కిందికి చూసుకుంటే ఇక్కడ మనకి సెండ్ అనే ఆప్షన్ చూపిస్తుంది కదా, ఈ సెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మనం చేసిన ఈ రిక్వెస్ట్ అనేది ఫేస్బుక్ వాళ్ళకి సెండ్ అయిపోతుంది. సో మీ అకౌంట్కి ఒకవేళ వేరే ఈమెయిల్ లింక్ అయింది, ఆ ఈమెయిల్ కూడా వర్కింగ్లో ఉంది అంటే మీరేం చేయాలి, మీ జీమెయిల్ ఓపెన్ చేసి మీ జీమెయిల్ నుంచి వెళ్ళి ఫేస్బుక్ సపోర్ట్ టీమ్కి మెయిల్స్ సెండ్ చేయాలి. అవి 4 to 5 వరకు ఉంటాయి. ఆ 5 ఈమెయిల్స్ ఏంటి, ఎలా సెండ్ చేయాలి అనేది ఇంతకుముందు మీకు వీడియోస్లో నేను చూపించాను కాబట్టి ఆ విధంగా మీరు మెయిల్స్ అనేది సెండ్ చేయండి. ఒకవేళ మీకు మెయిల్ లేదు, కేవలం ఫోన్ నెంబర్స్ మాత్రమే ఉన్నాయి, మరి ఆ ఫోన్ నెంబర్కి గెట్ కోడ్ ఆప్షన్ రావాలంటే ఏం చేయాలంటే ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేసుకోండి. యూజింగ్ ఫేస్బుక్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ యువర్ ప్రొఫైల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది కదా, ఇక్కడ నుంచి ఏం చేయండి, ఇక్కడ మనకి వాజ్ దిస్ హెల్ప్ఫుల్ అనే దగ్గర ఇక్కడ మీరు నో అని మెన్షన్ చేసి సబ్మిట్ చేయండి. సేమ్ ఇదే విధంగా మీకు యాడ్ అండ్ ఎడిట్ యువర్ ప్రొఫైల్ ఇన్ఫో, యువర్ ప్రొఫైల్ పిక్చర్ అండ్ కవర్ ఫోటో, షేర్ అండ్ మేనేజ్ పోస్ట్ అండ్ యువర్ ప్రొఫైల్, ఫిక్స్ ఏ ప్రాబ్లం అని ఉంది కదా. సో ఈ 4 కూడా మీరు రిక్వెస్ట్ అనేది చేయండి. ఒకవేళ ఈమెయిల్ లింక్ అయిన వాళ్ళు ఫేస్బుక్ సపోర్ట్ టీమ్కి మెయిల్స్ పంపించడమే కాకుండా సేమ్ ఇదే విధంగా మీరు ఇక్కడికి వచ్చి ఈ రిక్వెస్ట్ అనేది చేయండి. చేసిన తర్వాత మీరు అకౌంట్ లాగౌట్ అయిపోయి 3 days తర్వాత మీరు అకౌంట్ లాగిన్ అయిపోతే డైరెక్ట్గా మీకు గెట్ కోడ్ బై ఈమెయిల్ అనేది మీ నెంబర్ కూడా చూపిస్తుంది. అండ్ ఇప్పుడు గెట్ కోడ్ బై ఈమెయిల్లో కేవలము వర్కింగ్లో లేనిది మాత్రమే ఉంది కదా, కానీ ఈ ప్రాసెస్ చేసిన తర్వాత లాగిన్ అయ్యాలనుకోండి మీ వర్కింగ్లో ఉన్న ఈమెయిల్ కానీ ఫోన్ నెంబర్ కానీ కూడా అక్కడ షో అవుతుంది. లేదంటే చాలా వరకు ఆ డైరెక్ట్గానే మీకు అకౌంట్ ఓపెన్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో డైరెక్ట్గా అంటే మీరు ఈ ప్రాసెస్ అకౌంట్ యూజ్ చేసిన 1-2 రోజులైనా సరే యూజ్ చేసిన దాంట్లో చేసిలో అంటే ఓకే, అలా కాకుండా కొత్త డివైస్ యూజ్ చేసిలో అంటే ఇక 4 days 3 days కానీ 4 days కానీ కంపల్సరీ వెయిట్ చేసి లాగిన్ అయ్యాలంటే డైరెక్ట్గా మీ ఈమెయిల్కి మీ ఫోన్ నెంబర్కి గెట్ కోడ్ ఆప్షన్ వస్తుంది. అక్కడ నుంచి మీరు ఇంత ముందుకు వీడియోస్లలో చూపించిన విధంగా కంటిన్యూషన్ వెళ్ళి అంటే మీ ఫేస్బుక్ అకౌంట్ అనేది అన్లాక్ అయిపోతుంది.